అన్నట్లయితే కీర్తన భాగాన్ని మనము చదువుకుందాం. కీర్తన భాగము 136వ దావీదు కీర్తన 1 నుంచి 26 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాము. హల్లెలూయా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మానికి వందనాలు, పరిశుద్ధాత్మానికి స్తోత్రం. 136వ దావీదు కీర్తన 1 నుంచి 26 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాము. మొదటిగా సహోదరి లక్ష్మి గారు వచ్చి ఒక 5 వచనాలు చదివి వినిపించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మరొక 5 వచనాలు నేను మరొకరికి పేరు చెప్తాను. కాబట్టి మంచి సమయంలో సహోదరి లక్ష్మి రాక్ గారు వచ్చి ఒక 5 వచనాలని వారు 136వ దావీదు కీర్తన 1 నుంచి 5వ వచనం వరకు వారు గారు సరే రాజీ వస్తారు. రాజీ వచ్చి ఒక 5 వచనాలు. హల్లెలూయా, నీకు స్తోత్రం. ఆ తరువాత దైవజనులతో పాటు వచ్చినటువంటి తల్లి గారు వారు కాదండి, ఓకే ఇక 136 కీర్తనలు 5 వచనాలు చదువుకున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రెండో వచనం మాత్రమే చెప్పాలి. ఆయన కృప నిరంతరం ఉండును. మీరు మొదటి చదవాలి, రెండోది వాళ్ళు చదువుతారు. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. అలాంటి మేరీ రత్న గారు వచ్చి 2వ వచనం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. 6వ వచనం నుండి 10వ వచనం వరకు. 6 నుంచి 10 వచనం చదువు. కీర్తన 36వ కీర్తన. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, పగటిని నేరుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రిని నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఐగుప్తు దేశపు తొలిచూపులు ఆయన హతము చేసెను. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయం. టీచర్ గారు వచ్చి 11 నుంచి 15వ వచనం వరకు చదువుతారు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. విని వెంటనే మనం స్తుతి ఆరాధన చేసుకుని 10 నిమిషాలు దైవజనులకు వాక్యానికి సమయాన్ని ఇచ్చేద్దాం. సహోదరి షబానా గారు 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతారు. 136వ కీర్తన 11వ వచనం అండి. వారి మధ్య నుండి ఇజ్రాయిలను ఆయన రప్పించెను, చేయి చాచి తన బహుబలము చేత వారిని రప్పించెను, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన ఇజ్రాయిలులను దాని నడుమున దాటిపోసెదను, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. దేవుడి వాక్యం దీవించును. సహోదరి జ్యోతి గారు వస్తారు. పరిశుద్ధ కృపా సంఘం నుండి జ్యోతి గారు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. హల్లెలూయా, నీకు స్తోత్రం. చాలా చక్కగా దృష్టి పెట్టండి. చక్కటి వాక్యాలు అవి. ఆయన కృప నిరంతరం అనేటువంటి మాట అందరి స్వరం ఒక్కసారి వినపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను, గొప్ప రాజులను ఆయన హతమ చేసెను, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతమ చేసెను, అమోరీల రాజైన సీహోనును ఆయన హతమ చేసెను, బాషాను రాజైన ఓగును ఆయన హతమ చేసెను. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించు. 21వ వచనం నుండి 26వ వచనం వరకు సహోదరి కుమారి గారు వచ్చి చదువుతారు. రండి శోభన గారు. దైవజనులు వచ్చి ఉన్నారు. ఈ వాక్య పఠనం అయిన వెంటనే వారిని వేదిక మీద మనం ఆహ్వానించి వెంటనే కొన్ని నిమిషాల స్తుతియాగం చేసి అదేవిధంగా దైవజనులకు మనం సమయాన్ని ఇవ్వాల్సి ఉంది. వారు వేరే చోటకి వెళ్ళాల్సినటువంటి వారు అయినారు కాబట్టి మంచి సమయంలో 21 నుంచి 26 వరకు. స్తోత్రమయ్యా అందరం గట్టిగా చెప్దాం. ఆయన కృప నిరంతరం ఉండని మాట. ఆయన వారి
వారి దేశమును మనకు స్వాస్యంగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముడును. మన సేవకుడైన ఇశ్రాయేలును దాన్ని స్వాస్యంగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముడును. మనం దేని దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేది. ఆయన కృప నిరంతరముడును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరముడును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముడును. దేవుడి కొద్దు లాస్ట్ వరకు చెప్పండి. ఆకాశమందు దేవుని కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముడును. ఆమేన్. ఈ పరిశుద్ధ లేఖను మనందరి వినికిడిలో దేవుడు బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మంచి సమయంలో ఆ విధంగానే బైబిల్